ప్రేక్షకులకు నమస్కారం. సో ఈరోజు ఈ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చానండి. సో ఈ రోజుల్లో చాలా మందికి ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ అనేది ప్రధానంగా చూస్తూ ఉంటామండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో దీనికి చాలా కారణాలు, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో చాలామంది వచ్చినాక ట్రీట్మెంట్ కోసం పరిగెత్తడం కానీ రాక ముందుకే మనము దానికి నివారణ ఎట్లా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది అసలు ఫస్ట్ కాన్సర్ లేదు. దీనికి ప్రధానమైన ఎప్పటికైనా ఎటువంటి క్యాన్సర్నైనా ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది రకరకాల కారణాలు చెప్పుకుంటూ పోవచ్చు. ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేకపోతే వాతావరణ పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే జెనెటిక్ పరమైన సమస్య కావండి, చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకు వస్తుందో మనం చెప్పలేము. వచ్చినాక మళ్ళీ వెంటనే మనం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పోవడం, కీమోథెరపీ లాంటిది, రేడియోథెరపీ లాంటివి, ఇట్లాంటి అన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవడం, మళ్ళీ దానివల్ల హెయిర్ ఫాల్ కావడం, సైడ్ ఎఫెక్ట్స్ కావడం, లాస్ట్కు మళ్ళీ అది ప్రాబ్లమేటిక్ చేస్తుంటాం. అది సో అసలు ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం అదేంటిది ప్రమాదం రాకముందుకే దాన్ని మనం నివారించేటటువంటి ఒక ఆలోచన అనేది మనం చేసుకోవాలండి. సో దానికి ఒకటి మేజర్గా డైట్ కంట్రోల్ తప్పితే మీకు వేరే మార్గం లేదండి. డైట్లోనే మీరు చేంజెస్ చేసుకోకపోతే కనుక ఈ రొమ్ము క్యాన్సర్ అనేది చాలా మందికి ఇష్యూ అవుతుంది. సో ఆ డైట్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది నేను చెప్తాను ముందుగా. సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ప్రమాదకరమైన ఎవరికన్నా పేషెంట్స్కి ఎవరికన్నా మామూలుగా రొమ్ముకి ఏమన్నా గడ్డలెక్క అయితే మొదలు మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. చాలామందికి ఈ మధ్యకాలంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బట్టి కూడా, సో మొన్న రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ చదివామండి. కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా రొమ్ముకి గడ్డలు అవుతుంది. నాకు చాలామంది పేషెంట్స్ వచ్చారు. సో నేను గైనకాలజిస్ట్కి రిఫర్ చేశాను. సో చాలా మందికి బ్రెస్ట్లో ఏమైతున్నాయంటే గడ్డలు కాగానే మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మీరు దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే సో వాళ్ళు ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తారు. రొమ్ము అనేది పరీక్ష బట్టి చూసి సో ఆ గడ్డ ఏ రకమైన గడ్డ అనేది కొన్ని టెస్టులు చేస్తారండి. బ్లడ్ టెస్టులు కానివ్వండి, లేకపోతే ఎఫ్ఎన్ఏసి అని ఫైనల్ ఆస్పిరేషన్ టెస్ట్ అని ఒకటి నీడిల్ కుచ్చేసి ఒక చిన్న ముక్క తీసేసి పంపిస్తారు. సో అది క్యాన్సర్గా మారుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. అలాగే CA-125 అట్లా ఒక టెస్ట్ చేయించుకుంటారు. మనకు క్యాన్సర్ ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు. సో అదే గైనకాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొంచెం మంచి ఎగ్జామిన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని మెడికేషన్స్ పెడతారు. వినకపోతే ఆ సైజుని బట్టి దాని సివియారిటీ బట్టి సర్జరీ చేపిస్తారు. సర్జరీ చేపించినాక వచ్చేటువంటి ఏదైతే ట్యూమర్ కానీ గడ్డ కానివ్వండి మళ్ళీ అది బయాప్సీ టెస్ట్ పంపించేసి అది మళ్ళీ క్యాన్సర్గా మారుతుందో లేదో అనేది టెస్ట్ చేపిస్తారు. సో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ స్టార్టింగ్లోనే మీరు ఎర్లీగా మేలుకోవాలి. బాగా ముదిరినంగా చేసుకుంటే ఎవరు ఏం చేయలేరండి తర్వాత ప్రాబ్లం అయితే. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితం కాదు, తన కుటుంబం మొత్తం తన మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి కోల్పోవడం అంటే దాని వెనకాల ఎంత బాధ ఉంటుంది అనేది నాకు చాలా బాధ తెలుసు. సో అందుకని దయచేసి మీ అందరికీ మిత్రులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మంచి దగ్గర ఉన్నటువంటి వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి సంప్రదించినట్టయితే వాళ్ళు మంచి చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు. అవసరం జనరల్ సర్జన్ దగ్గర పంపించేసి దాన్ని మళ్ళీ ఫర్దర్గా రాకుండా అనేది ఎరాడికేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో ఎంత పెద్ద క్యాన్సర్ అయినా కూడా ఎదుర్కొన్నటువంటి మంచి ఆధునిక చికిత్సలు, ఆధునికమైన ట్రీట్మెంట్స్ ఎన్నో వచ్చాయండి. సో దయచేసి ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.